ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా యూరోప్ మధ్య ఉమ్మడి వాణిజ్య ఒప్పందం FTA గురించి ఇటీవల కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు, ఇది భవిష్యత్తులో భారతదేశం అంతర్జాతీయంగా ఎలా ముందుకు వెళ్తుందో సూచించే ఒక ముఖ్యమైన అడుగు. ఈ అటుకుపోయిన పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పురోగతులు కనిపిస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందం అంటే భారతదేశానికి అక్కడి దేశాల మార్కెట్లో మంచి అవకాశాలు లభించడమే కాదు, మన దేశ ఉత్పత్తులపై దిగుమతి పన్నులు తగ్గడం వల్ల మన కార్మికులకు, రైతులకు, చిన్న తరహా వ్యాపారులకు లాభం చేకూరుతుంది. దీనివల్ల భారతదేశం నుంచి వస్తువులు, సేవలు యూరోప్ దేశాలకు తక్కువ ఖర్చుతో చేరుతాయి. అలాగే యూరోప్ దేశాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి వస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఇప్పటికే జరిగిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై ఒప్పందానికి చేరుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ రంగం, సేవల రంగం, మానవ హక్కుల పరిరక్షణ వంటి విషయాల్లో ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తిగా ఒప్పందం కుదరలేదు, కానీ ఒక నమ్మకమైన దిశగా దాని ప్రయాణం సాగుతోంది. జరుగుతున్న సమయంలో మరో ముఖ్యమైన అంశం యూరోపియన్ యూనియన్కు సంబంధించినది. అదే రష్యాపై ఆ యూనియన్ విధించిన కొత్త ఆంక్షలు. యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా మీద ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన యూరోప్ తాజాగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టింది. ఈ చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం యుద్ధాన్ని ఆపించేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం. ఇక భారతదేశం ఈ పరిస్థితిని చాలా వ్యూహాత్మకంగా చూస్తోంది. భారత్ యూరోప్తో మంచి సంబంధాలు కొనసాగించాలన్నది ఒకవైపు, మరోవైపు రష్యాతో చరిత్రాత్మక, వ్యూహాత్మక అనుబంధాన్ని కూడా గౌరవించాలన్నది మరోవైపు. అందువల్లే భారత్ ఈ అంశంలో ఎటూ తేల్చని విధంగా నడుస్తోంది. ఎవరికి నష్టం చేయకుండా దేశ ప్రయోజనాల కోసం నడవడం మన విదేశాంగ విధాన లక్ష్యం. భారత్ను ఒక కీలక భాగస్వామిగా చూస్తున్నాయి. కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరితే అది కోట్లాది రూపాయల విలువైన వ్యాపారానికి మార్గం వేస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. భారత యువతకు కొత్త అవకాశాలు అందుతాయి. కానీ ఇది సాధ్యపడాలంటే ఇరు దేశాల మధ్య మరిన్ని చర్చలు అవసరం. ముఖ్యంగా పంటల దిగుమతులు, ఫార్మా ఉత్పత్తులు, IT రంగం వంటి ముఖ్య రంగాల్లో స్పష్టమైన అంగీకారాలు అవసరం. అంతేకాదు, ఈ ఒప్పందం భారతదేశానికి నష్టంగా మారకూడదనే జాగ్రత్త తీసుకోవాలి. భారతదేశం యూరోప్ మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక మలుపులో ఉంది. ఇది కేవలం ఆర్థికంగా కాదు, రాజనీతికంగా కాను, భవిష్యత్తు వ్యూహంగాను చాలా కీలకమైన అంశం. రష్యాపై యూరోప్ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ తాను ఎటువంటి ఒత్తిడిలోకి లోనవ్వకుండా తన ప్రయోజనాల దృష్టితో ముందుకు సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.